వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో ట్రాఫిక్ పోలీసుల వినూత్న ఆలోచనలకు ప్రజల హర్షం. ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదని మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన తెలిపిన దివ్యాంగుడు. సింహాచలం వరలక్ష్మి నరసింహస్వామి వారి చంద్రోత్సవంలో అపశృతి. ఉగ్రవాదంపై పోరుపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ. ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వకుంటే ఎమ్మెల్యే ఇంటి ముందు చచ్చిపోతా అంటూ మహిళ ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే, కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మంచిర్యాల ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద 3వ రోజు అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో నస్పూర్ 4th వార్డు నుంచి మాజీ కోఆపరేషన్ మెంబర్ ఎండి నజర్, 4th వార్డు అధ్యక్షులు ఉప్పాల రమేష్, మండల యూత్ అధ్యక్షులు భీమిలి రాజేష్ తదితరుల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. హైదరాబాద్ తీసుకోరా నడికూడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్పై సొంత పార్టీ నాయకులే దాడికి పాల్పడ్డారు. జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమం ముగిశాక తన నివాసానికి వెళ్తుండగా నరసక్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నగుర్ల శ్రీనివాస్, నగుర్ల నాగేష్, నగుర్ల వెంకటేష్ దేవేందర్ గౌడ్ని అడ్డగించి అతనిపై బండలతో దాడి చేశారు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే హాస్పిటల్లో పరామర్శించారు. చెప్తానంటే నేను ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు సార్. నేను కొన్నమూరులు కూడా అప్పుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళని తీసి పడదేంగని వాళ్ళని మీటింగ్ పెడితే కూడా పోలే. అధ్యక్షుడు అయ్యే ముందు కూడా ఎన్నికల సార్ అన్న కూడా మీ దగ్గరికి వచ్చింది సార్. స్టార్టింగ్ నేనే వచ్చాను సార్. ఉన్న వేరే మండలంలో ఈ మండలం రావద్దంటే వాళ్ళందరూ కలిసి ఈ భూమి కూడా చేసింది సార్. నేను ఎవిడెన్స్ చెప్తాను. ఎంత పెద్ద దొంగ ఉన్నది సార్. పెద్ద దొంగ ఉన్నది. ఆ దొంగ బయటకు వస్తలేదు. ఈయన బయటకు వచ్చిండు. ఫస్ట్ పెద్ద దొంగ బయటికి రావాలి. కంపల్సరీ సార్. మా పిల్లలు కష్టపడ్డా సార్. నేను కరోనా 15 లక్షలు పెట్టి తీసుకొచ్చుకున్నా. నేను నా బాధ కష్టపడి చేసుకుంటూ వచ్చిన సార్. నేను ఎవరికి ఎవరికైనా ఊళ్ళకి 100 మంది 1000 మంది అడగండి సార్. ఎవరి దగ్గర ఇందిరమ్మ కమిటీలో కూడా వాళ్ళకే ఇచ్చిన సార్. నేను పోలే. ఎందుకంటే నేను పోతే స్థానిక ఎలక్షన్లకి ఇబ్బంది కానీ ప్రతి ఒక్కరు 100 సార్లు ఫోన్ చేసిన సార్. ఒక్కసారి కూడా చేయలేదు తప్పు. కొత్తగా వచ్చిన వాళ్ళు భూమి కూడా చేస్తారు సార్. ఊళ్ళో రాజకీయం చేస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరి వాళ్ళకి ఎక్కించి కూర్చుంటారు సార్. ఇది నా ఒప్పని కాదు సార్. విలేజ్లలో ఇబ్బంది తింటారు సార్. ఓపెన్ చెప్తున్నా నేను. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన తెలిపిన దివ్యాంగుడు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో అబాది జమ్మికుంటలో ఇందిరమ్మ ఇల్లు కోసం మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన తెలిపిన దివ్యాంగుడు వెంకటేష్. మొత్తం కాంగ్రెస్ వాళ్ళకే వచ్చాయి, మాలాంటి వికలాంగులకు రాలేదు అంటూ నిరసన. 100% ఇందిరమ్మ ఇళ్ళలో 100% 5% వికలాంగులకు అన్నారు. ఒక్క వికలాంగునికి కూడా రాలేదు. మొత్తం అబాది జమ్మికుంటలో కాంగ్రెస్ లీడర్లకే ఇళ్ళు వచ్చినాయి. కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకే ఇళ్ళు వచ్చినాయి. మొత్తం భూస్వాములకే వచ్చినాయి. వికలాంగునికి ఎవరికి రాలేదు. నాలాంటి వికలాంగునికి ఏం లేదు. ఆసరా పింఛన్ తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటి వరకు మా దగ్గరికి ఏం చేరలేదు. 887 సర్వే నెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 887 సర్వే నెంబర్లో మాకు ప్రార్థిస్తామన్నారు. అవి కూడా టీఆర్ఎస్ లీడర్లు మొత్తం ఆక్రమించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా నడుస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా నడిచింది. మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల కనసలలో నడుతుంది. మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలి. మొత్తం లంచాలకు ఎగబడరు. గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు. న్యాయం పేదవాడికి న్యాయం అసలే జరుగుతలేదు. దీని మీద స్పందించమంటే ఒక్క లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు. మాలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన తెలుపుతున్నా. తీసుకొచ్చిన సార్ ఇందిరమ్మ ఇళ్ళలో అవకతవకలు నడుతున్నాయి. దయచేసి మాలాంటి పేదలను పట్టించుకోరు సార్ అని మా ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మసీదు ముంగట
గ్రామ పంచాయతీ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుండి మొత్తుకుంటున్నా ఇప్పటి వరకు మాలాంటి వాళ్ళకి న్యాయం లేదు. దగ్గర నిరసన తెలుపుతున్నా. కమిషనర్ డామ్ డామ్, కాంగ్రెస్ డామ్ డామ్, కమిషనర్ డామ్ డామ్. ఏపీ మల్కాపురంలో 10 నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి విడుదల చేయని ప్రభుత్వం, రోడ్డున పడుతున్న విద్యార్థుల పరీక్షలు కూడా అనుమతించని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం. మల్కాపురంలో ఇందిరా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టలేదని నేపంలో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ. దీంతో పరీక్ష రాయకపోయిన సుమారు 100 మందికి పైగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు వాళ్ళకి హాల్ టికెట్లు రావడం వలన మాకు ఫస్ట్ ఏం చెప్పారంటే జాయిన్ అయ్యేటప్పుడే యూనివర్సిటీ ఫీజు మీరు కట్టుకోవాలి, జేవిడి పడితే మాత్రం మీరు కట్టాలి, అంతే, అంతకు మించి మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎటువంటి ప్రెజర్ పెట్టమని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమైనా ప్రెజర్ చేస్తున్నారంటే 1 lakh కడితే తప్ప మేము మీకు హాల్ టికెట్స్ ఇయ్యము అని చెప్పారు. సర్లే అని చెప్పి ఇస్తారేమో అని చెప్పి 10:30 వరకు వెయిట్ చేసాం. అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. సార్ వాళ్ళు అయితే అస్సలు రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు మాకు 2 పరిష్కారాలు కావాలి. ఓటీ ఎగ్జామ్ ఉంది మాకు, ఇప్పుడు దానికి పాస్ చేపిస్తారా ఒకటి, లేదంటే మనం లోపలికి ఇన్వాల్వ్ చేపిస్తారా 2, అంతే సార్. మాకు సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు ఇంకా మాకు సొల్యూషన్ కావాలి సార్. చదువుకుంది వేస్ట్ ఆబ్సెంట్ అయినట్టు ఫెయిల్ సార్. గవర్నమెంట్ అమౌంట్ పడి మేము కట్టుకోకుండా ఉంటే మా తప్పు ఉండేది సార్. దాని అమౌంట్ అడుకోకుండా మమ్మల్ని అడుగుతున్నారు, పేరెంట్స్ కి ప్రెజర్ పెడుతున్నారంటే మేమేం చేయలేము సార్ దానికి. రామగుండం ఏరియా 1 జిఎం కార్యాలయం విధులు నిర్వహిస్తున్న శ్రీ KH గుప్తా రామగుండం రీజియన్ సేఫ్టీ రీజియంగా విధులు నిర్వహిస్తున్న పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వారికి రామగుండం ఏరియా జిఎం కార్యాలయం సమావేశ హాల్ నందు వారికి RG1 జిఎం శ్రీడి లలిత్ కుమార్, కార్పొరేట్ సేఫ్టీ జిఎం చింతల శ్రీనివాస్ పూలమాలలు మరియు శాలువలతో సన్మానించి వారికి జ్ఞాపికను అందజేసి వారు చేసిన పనులను కొనియాడారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడారు. మైండ్ గేట్ విజిట్ చేద్దామని రాజకీయ టెక్నాలజీకి వెళ్ళినప్పుడు సార్ అక్కడ సార్ యొక్క స్పీడ్ ఎట్లయితే ఉందో అదే ఏరియాలో ఎట్లయితే ఉందో వీటితో పనిచేస్తున్నారు. అంటే ఎంకరేజ్ చేయడం నెంబర్ 1, చాలా చేసేటువంటి వాతావరణం ఉంటుంది. అదే వెళ్ళిపోతే దగ్గర నుంచి అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ సార్ దగ్గర అట్లా ఉండదు. మన మూమెంట్స్ షేర్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ ఇన్కల్కేట్ మనిషిలో ఉన్న డెవలప్మెంట్స్ అన్ని కూడా సార్ మూవ్ అవ్వచ్చు. సార్ గైడ్ చేస్తే కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడే కూడా కలిసి సార్ అక్కడ చెప్తామండి, అన్ని మనం చేస్తున్నాం సేఫ్టీ హెల్త్ కాన్షియస్నెస్ మనం తగ్గించుకుంటాం. ఏం చెప్పాలంటే 1 year లో మనం ఎంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ గురించి చెక్ చేసుకున్నాం చేద్దామన్నారు సార్. అంటే సార్ అంతా క్లీన్ అబ్జర్వేషన్ తోటి వచ్చినప్పుడు వేరే ఏరియాలో ఉన్నా కూడా మేము సార్ మనం ఫోన్ చేసి ఎట్లా కాసిన గైడ్ చేయడం. పర్టికులర్గా ఎన్విరాన్మెంట్స్ మేనేజ్ చేసినప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత సబ్సిడీ పెంచారు. దానికి అంతా మా వాళ్ళు టెన్షన్ పడి సార్కి ఇన్ఫర్మేషన్ ఇన్స్పెక్షన్కి అక్కడికి వచ్చినాక మమ్మల్ని చూసి అరే నువ్వు ఉన్నావు కాబట్టి స్టూడెంట్స్ అంటే ఏం కాదు ఇక్కడ అంత సబ్సిడీ సంతృప్తికరమైన కెరీర్కి రావడం, వారికి మేడం కానీ పిల్లలు కానీ సెటిల్ అవ్వడం అనేది లైఫ్లో ఏది సాధించవచ్చు అనేదానికి ఉదాహరణ మరొకసారి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సింగరేణి కాలనీస్ RG1 ఏరియా GM ఆఫీస్ అందరి తరపు నుంచి మా అందరి నుంచి మీకు మేడంకి పిల్లలందరికీ బెస్ట్ విషెస్. మీరు మా మధులలో ఎప్పటికీ ఉంటారు. వన్స్ సింగరేణి అండ్ ఆల్వేస్ సింగరేణి. సో RG1 ఏరియా డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఆల్వేస్ సార్ కూడా కరీంనగర్లోనే సెటిల్ కాబోతున్నారు. సో మరొకసారి సార్ సంతోషంగా హ్యాపీగా ఉంటారన్నదానిలో నాకు ఏమాత్రం సందేహం లేదు. పోస్ట్ రిటైర్మెంట్ జీవితాన్ని సో ఉండాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే ఎట్లా ఉంటారు సార్ మేడం గారు అన్యోన్యమైన దాంపత్యంతో. మరొకసారి బెస్ట్ విషయం తీసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉన్నది. ముఖ్యంగా ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే అక్షయ తృతీయ. ఈరోజు ఏది అనుకున్నా కానీ అది 100 రెట్లు 1000 రెట్లు గుప్తా సార్ చాలా మంచి రోజు రిటైర్ అవుతున్నారు. బహుశా ఈ అవకాశం చాలా అరుదైన వ్యక్తులకు గుప్తాన్ని భావిస్తా ఉన్నాను. చాలా అరుదుగా అవుతుంది అంటే ముఖ్యంగా ఏంటంటే 42 సంవత్సరాల 3 నెలలు చాలా హైయెస్ట్ సర్వీస్. బహుశా నేను రిటైర్ 38 ఏళ్ళు చేయలేము బై వర్క్ డిగ్రీ అనేది. రియల్గా సార్ ఇంట్లో గెలిచారు, రచ్చ కూడా గెలిచాడు. ఎందుకంటే 2 పిల్లలు చాలా చక్కగా సెటిల్ అయ్యారు. ముఖ్యంగా ఏంటంటే మనం ఏ ఉద్యోగం చేయాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఎమ్మెల్యే అనుకోండి, ఎంపీ అనుకోండి, చీఫ్ మినిస్టర్ అనుకోండి, IAS ఆఫీసర్ అనుకోండి, ఏ ఉద్యోగం చేసినా కానీ
పిల్లల లైఫ్లో చాలా చక్కగా సెటిల్ అయినప్పుడే మన వ్యక్తిత్వానికి సార్థకత. రియల్గా చాలా సాధారణలో వెలుగుతులయ్యారు. ముఖ్యంగా మైనింగ్ ఇప్పుడు 90% ఓపెన్ క్యాస్ట్, 10% అండర్గ్రౌండ్ ఉత్పత్తి వస్తున్నది. సుమారు 15 నుంచి 20 సంవత్సరాల క్రితం మ్యాక్సిమం మనం అండర్గ్రౌండ్ మైన్స్ మీద ఆధారపడ్డాము. అప్పుడు హ్యాండ్ సెక్షన్, మిషన్ మైనింగ్లో హెచ్ఎస్ అనుకోండి, ఎల్హెచ్ఎల్ అనుకోండి, పీజీ అనుకోండి, లాంగ్బాల్ అనుకోండి, తర్వాత వాట్ ఎవర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అండర్గ్రౌండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్నిట్లలో పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి గుప్తా గారు. రియల్గా అలాంటి అవకాశం కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. ఇంకోటి ఏంటంటే గుప్తా గారు నేను కలిసి జీడీకే మైనింగ్ క్లైమ్లో సుమారు 2.5 నుంచి 3 సంవత్సరాలు పనిచేశాను. నేనేమో సేఫ్టీ ఆఫీసర్గా, తన జనరల్ షిఫ్ట్ ఆఫీసర్గా ఉండేను. రియల్గా జీడీకే మైనింగ్ క్లైమ్ ఒకప్పుడు ఇప్పుడు కూడా వెరీ డిఫికల్ట్ జిఎం మైనింగ్ కండిషన్లో పనిచేస్తున్నాం. ఆయన ముఖ్యంగా ఏంటంటే జనగాం విలేజ్, అట్లాగే జనగాం చెరువు కింద వర్కింగ్స్ ఉంటాయి. దాన్ని స్టోయింగ్ కానీ దాన్ని రెగ్యులర్గా మెటిక్యులస్ ప్లానింగ్ చేస్తే కానీ ఆ మైన్లో మనం పొగ్గు తీయలేం. ఆ మైన్లో మేము ఇద్దరం కలిసి పనిచేసాం. ఇట్ ఈస్ అబౌట్ 2098, 99, 2000, 2001, 2002 ఆ టైంలో 2 to 3 years పనిచేసాం. రియల్గా అందరు మొత్తం మాట్లాడినట్టుగా చాలా మంచి హార్డ్ వర్కర్. టైం కా పాబత్ అంటారు చూడండి, కొంచెం టైం పక్కా పాల్గొనడం, వెరీ సిన్సియర్, హార్డ్ వర్కింగ్. కూటమి ప్రభుత్వ పాలనపై అసహనం వ్యక్తం చేస్తూ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన తనయుడు అర్జున్ రెడ్డి ముందు వారి గోడును వెల్లబుచ్చుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం, ఫ్రీ బస్సు పథకాలను అమలు చేయలేదని, గ్రామంలో 3 రోజులకు ఒకసారి తాగునీరు వస్తుందని రంగాపురం గ్రామం మహిళలు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డితో తమ ఆవేదన వెల్లబుచ్చుకున్నారు. డబ్బాలు కొట్టుకుంటున్నారు ప్రభుత్వం, అది ఏమనుకుంటున్నారు? కనీసం అది ఎట్లేమ్మా, కనీసం పిల్లలకి బాగా స్కూల్లో మూడింతల్లో హామీలు ఇచ్చినారు కదమ్మా. మనం చేసిన దానికి ఫ్రీ బస్ అని ఎంతమంది ఫ్రీ బస్ అయితే జగనన్నే బాధ్యత. ఒకసారి టీడీపీ అధికారులు వచ్చినప్పుడు అప్పుడు మాకేమవుతుందో కట్టం చేసుకుంటాము. ఇంకొక ఊరు పోతాము, కట్టం చేస్తాము. ఏమైనా కావాలా మీద ఆధార్ కాదు మా ఎన్నికలప్పుడు టీడీపీ వాళ్ళు ఆ మైండ్ వేసుకొని తిరిగినారు కదా, ఇప్పుడు ఎక్కడ పోయినారు అంతా? రెడ్డి గారు బయటకు వచ్చే కదా ఏడుండరు కూర్చుంటే కాదు, మళ్ళా మాట్లాడుతారు. మేము ఎదుర్కొనేది పవన్ కళ్యాణ్కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్. మీ మోదీ మొప్పు పొందాలనుకుంటే ఆయన గురించి 2-3 సినిమాలు తీసుకో, అంతేకాని ఎవరు ఏది రాస్తే అది చదవకు. దేశ సరిహద్దుల్లో నుండి 100 కిలోమీటర్ల లోపలికి చొరబడి ప్రజలను కాల్చి చంపిన 4 ఉగ్రవాదులను పట్టుకోవడం చేతగాదు మీ మోదీకి. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అవకాశం వచ్చింది, మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీ సమస్యలు చెప్తున్నా కార్యకర్తలకు.
పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ పోమని చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఒకరు చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుడు, లేకపోతే ప్రధానమంత్రిని నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగనారావు తీసినట్టే మనం 2 సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాం. అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేసుకుని ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది. పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టున బతికేయాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరైతే ప్రసన్నం చేస్తున్నారో నరేంద్ర మోడీ లెక్క కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తలేదు. నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ ఎన్ని రోజులైంది? నలుగురు వచ్చి ముసుగులు కాల్చిపోతే నలుగురిని పట్టుకునే దమ్ము ధైర్యం లేక పిట్టగా ఎప్పుడో తిరుగుతుంది. ఏం ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో? నలుగురు వచ్చి మిట్ట మధ్యాహ్నం కూడా బౌండరీ మీద కూడా కాదు, బోర్డర్ మీద కూడా కాదు, లోపలికి వచ్చి 100 కిలోమీటర్ల లోపలికి వచ్చి కాల్చిపోయిన నలుగురిని పట్టలే నువ్వు పిట్టకథ చెప్తే నువ్వు ఆ పిట్టకథ నువ్వు విని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విషప్రచారం చేసే ప్రయత్నం చేయడం అనేది వాస్తవంగా ఆంధ్ర ప్రజలు నీలాంటి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు వాళ్ళ క్షేమియాలి. ఎందుకంటే నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, పొలిటికల్ పార్టీని అటాక్ చేసి బేస్లెస్ గా మాట్లాడటం ఎవరినో కృషి చేయడానికి ఈ దరిద్ర మాటలు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారిని చెప్తున్నా. నల్గొండ జిల్లా చెండూరు మండలం నిర్మట గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు జాబితాలో అవకతవకలు జరిగాయని, అర్హులకు ఇల్లు ఇవ్వలేదని తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా. ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వకుంటే ఎమ్మెల్యే ఇంటి వద్దకు పోయి ఏదైనా పోసుకొని చచ్చిపోతా అంటూ మహిళ ఆవేదన. నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలి, నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్లు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఇవ్వాలి నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్లు, ఇవ్వాలి నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్లు, ఇవ్వాలి నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్లు, ఇవ్వాలి నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్లు. బతులు అత్తగారు లేరు, నమ్మగారు చచ్చిపోయిండు. నేను ఏ తాయి బతకాలే చెప్పు, సాయం చేయాలి గవర్నమెంట్. అది ఎక్కడ రూల్స్ ఉంది? ఒక్క ఇల్లు ఇస్తా నేను ఒక్కడే అసలు గుతలో పెట్టి ఓటు ఆయనకి ఒక్కడే గెలుస్తాడా చెప్పు? అది ఎక్కడిది? ఆయన ఏడొచ్చి మాట్లాడతాడు ఊళ్ళో ఇప్పుడు ఇల్లు వచ్చినా రికార్డు కావాలా? ఎమ్మెల్యే కాడికి పోయి ఏం చేయాలంటే అది చేస్తాం. ఆయన సావననేది అసలు ఇంటి ముందు అలా చూసుకో, అంత జిద్దు చేస్తాం. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి ఆడిపు వెంకటేష్ అధ్యక్షన ఈరోజు ఏకశీల పార్క్ బాలసముద్రం వద్ద వరంగల్ జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ కొరకై మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ సమస్యల పోరాటానికి మన వరంగల్ కలెక్టరేట్లో మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ ధర్నాకు సంఘీభావం తెలపడానికి వచ్చిన జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా మన రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి 4 పిల్లర్స్ ఇచ్చింది. ఆ 4 పిల్లర్లో ఒక పిల్లర్ అయిన ఈ మీడియా రంగం చాలా కీలకమైనది. ఈ మీడియా రంగం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానకర్తగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికీ అప్పుడు ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రజల గొంతుగా ఉండే ఈ మీడియా రంగ పరిస్థితి ఈరోజు కరోనా వచ్చిన తర్వాత చాలా దయనీయ పరిస్థితి ఉంది. ఈరోజు యాజమాన్యాలు నష్టాలలో ఉండి వారు రిపోర్టర్లకు జర్నలిస్టులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మన జర్నలిస్టు జీతాలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ వార్తల కోసం పనిచేస్తున్నారు. ఎండనక వాననక
చాలా బీద కుటుంబాలు ఎక్కడో 1-2% జర్నలిస్టులు ఆర్థికంగా నిలదొక్కుంటారు. 98% జర్నలిస్టులు బిలో పవర్టీ లైన్ ఉండి జీతాలు లేకుండా ప్రజా సమస్యల పైన ఎండల వానల కష్టపడుతున్నారు. అలాంటి జర్నలిస్టుల కోసం వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అప్పటి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ మనకు ఇక్కడ ఏప్రిల్ 12, 2021 సంవత్సరంలో దేశాయిపేట 3 ఎకరాలలో 2 ఎకరాలలో కేంద్ర బడ్జెట్ తోని డబుల్ బెడ్రూమ్ లో కట్టించడం కోసం శంకుస్థాపన చేసింది. ఆ శంకుస్థాపన రోజు మీడియాలో ఒక పండుగ, జర్నలిస్టులలో ఒక ముఖంలో ఒక పండుగ. ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య పిల్లలు ఈసారైనా మనకు ఒక వస్తుంది అని వాళ్ళ భార్య, నువ్వు జీతం లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్నావు, ప్రభుత్వం గుర్తించి మనకు ఇల్లు ఇస్తానని ఒక ఆశతోని 2021 ఏప్రిల్ 12 నుండి ఇప్పటి వరకు చూస్తుంది. అప్పుడు మన స్థానిక వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం నుంచి నన్నప్లేన్ నరేందర్ దాన్ని కట్టేటప్పుడు 2 నెలలకు ఒకసారి ప్రకటించి ఒక పండుగ వాతావరణం జర్నలిస్టులు అందరికీ మళ్ళీ ఆశ. దానికి ఒక మీడియా ఒక 500 మందితో ప్రదర్శన మేము చేస్తాను, మీడియా మిత్రులకు ఇస్తున్నాం. అలాంటి వార్తలు చూసిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు వారి పిల్లలు ఆనందపడ్డారు, అరే మనకు వస్తానే ఈ పని అవుతుందని. కానీ ఇదే నరేందర్ మళ్ళీ ఎన్నికల ముందు ఇస్తే అయిపోయేది. షార్ట్ లిస్ట్ అయింది, కలెక్టర్ దగ్గర ఉంది, అప్పటికి రెడీ అయి ఉన్నాయి. కానీ ఎన్నికలలో డబుల్ గేమ్ ఆడి నరేందర్ పడినప్పుడు ఇవ్వకుండా మగ్గపెట్టి పెండింగ్ పెట్టి ఎన్నికలు ఇవి ఇస్తే జర్నలిస్ట్ సోదరులు మళ్ళీ నాకు ఎన్నికలలో ఉంటుందా ఉండదా అని ఒక ఆశతోని పెండింగ్ పెట్టుకొని మళ్ళీ నేనే కదా గెలిచేది, మాదే కదా ప్రభుత్వం, వచ్చిన తర్వాత చూస్తామని ఒక ఆశతోని దాన్ని పెండింగ్ పెట్టింది. ఆయన ఏం చేసిండు, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చింది వాళ్ళు సలహా ఇస్తున్నా ఇంకొక హెచ్చరించుకోవాలి, ఇది మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు, ఆరోగ్యం కాదు. మీరు ఏం చేస్తాను, ఆయన ఏలైపోయాడు, మాజీ ఎమ్మెల్యే ఏలైపోయాడు, మరి మీరెందుకు ఇస్తలేరు? ఇలాంటి బాధ్యత ఉంది కదా. పొద్దులు చేసి అనేక ప్రారంభోత్సవాలు చేస్తూ ఉంటారు, అనేక మంది హామీలు ఇస్తూ ఉంటారు. నేను ఒక హామీనే ఇది. నేను శాసనసభకు వెళ్ళినప్పుడు హైదరాబాద్ జర్నలిస్ట్ సోదరులకు ఆ రోజు 1600 ప్లాట్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1600 ప్లాట్లకు 16 మందికి 1100 మందికి ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత ఏర్పాటు చేసిన దాన్ని మొత్తం కోర్టు సుప్రీంకోర్టు ఆగిపోయింది. ఇక్కడ సమస్య లేదు, నాకు తెలుసు. తర్వాత జర్నలిస్టు లోవర్ మిడిల్ క్లాస్ జర్నలిస్ట్ నాకు తెలుసు. అదే ఉన్నత వర్గాల నుంచో లేకపోతే ఆర్థికంగా బలపడిచి అడుగుతలేరు వాళ్ళు. ఆదుకోవాల్సిన బాధ్యత ఉందనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకోవడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఇక్కడ మద్దతు చెప్తాం. ప్రతిసారి కాకుండా మన దగ్గర ఎక్కడ సమస్య అక్కడ పార్టీ రహితంగా మద్దతు తెలపాల్సిన బాధ్యత ఉంటుంది ఒక రాజకీయ పక్షంగా. నిన్నటిదిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాకిస్తాన్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ఆలోచనలకు ప్రజల హర్షం. జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ సందర్భంగా ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి చేత ట్రాఫిక్ సూచనలు, ట్రాఫిక్ నియామకాలు పాటించండి, ప్రమాదాల నుండి బయటపడండి, హెల్మెట్లు ధరించండి, ప్రాణాలతో బయటపడండి. ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ ఆచారి ఆధ్వర్యంలో కొనసాగిన వినూత్న ఆలోచనలకు నాది. చెప్పబోతున్నారు. సో స్పెషల్లీ అబ్బాయిల కోసం ఒక ప్రామిస్, ఓకే, నాకు ఒక ప్రామిస్ ఇవ్వండి ప్లీజ్. హెల్మెట్ ధరించండి, ఓకేనా? మీ అందరూ నాకు చాలా 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 స్పెషల్. ప్లీజ్ ప్లీజ్ ఎందుకు రాదు అంత పెద్దగా. ఇది అమ్మాయి హెల్మెట్, హెల్మెట్ ధరించండి. మన లైఫ్ మన రెస్పాన్సిబిలిటీ, మన ఫ్యామిలీ మొత్తం మన రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ప్రతి ఒక్కరూ బైక్ మీద
థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా. ఓకే, అండ్ ఇంకొక మన సిఎంఆర్ లోగో కూడా లాంచ్ చేసుకోబోతున్నాను. సో తిరుపతిలో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.